వదిలి నా బిడ్డ వెళ్ళిపోతుందేమో అని నాకు బెంగగా ఉంది. ఇదిగో రమణి, నీ భయమే నిజం బయట పెట్టేలా ఉంది. ముందు ఆ కన్నీళ్ళు తుడుచుకో. ఏట మాటి మాటికి జ్యోతమ్మ నా బిడ్డ కాదని తెలిసిపోద్దని నువ్వు కన్నీళ్ళు ఎట్టుకుంటా ఉంటే ఏదో ఒక రోజు జ్యోతమ్మ ఇని నిజం తెలుసుకుంటది. ఏం నిజం రంగా? అదే జ్యోతమ్మా, నైజాం నైజాం బాబులు నాటు బాంబులు అది దిల్లుమై రండే. మూసుకోవయ్యా నువ్వు. తాగొద్దంటే విన్నావా? ఇప్పుడు చూడు, మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేదు. జ్యోతమ్మ, ఈ తాగుబోతులు ఇంతలే, నువ్వు వెళ్ళి పడుకోపో. నేను కాదు, నువ్వే చెప్పేలా ఉన్నావు. తిను. నా పెద్ద కూతురి పేరు కావ్య. రంగా, ఎవరు నన్ను కావ్య కావ్య అని పదే పదే పిలుస్తున్నట్టుంది. అమ్మ కావ్య, చెల్లిని ఆడించు. కావ్య 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 ఏదో ఒక రోజు జ్యోతమ్మ ఇని నిజం తెలుసుకుంటది. అదే జ్యోతమ్మా, నైజాం నైజాం బాబులు నాటు బాంబులు అది దిల్లుమై రండే. మూసుకోవయ్యా నువ్వు. తాగొద్దంటే విన్నావా? ఇప్పుడు చూడు, మాటలు కూడా సరిగ్గా మాట్లాడుతున్నావు. కావ్య అన్న పేరు వింటే నాకు ఏదో గుర్తుకొస్తుంది. ఆ పేరు వినగానే అమ్మారంగా కంగారు పడుతున్నారు. నా దగ్గరే ఏదో దాయాలను చూస్తున్నారు, మాట మారుస్తున్నారు. నాకు కావ్య అనే పేరుకి ఏదో సంబంధం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. రమణి, దాహంగా ఉంది, కాసిన మంచినీళ్ళు అట్రా. ఇదిగో అయ్యా. రమణి, జ్యోతమ్మ నీతో ఏమైనా మాట్లాడిందా? లేదే. ఏ విషయం గురించి? పొద్దున్న లేచినప్పటి నుంచి ఎప్పుడు ఓసారిగా గలగల మాట్లాడే పిల్ల ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఏదన్నా అడిగినా పొడి పొడిగా సమాధానం చెప్తుంది. ఎందుకమ్మా అలా ఉన్నావని అడిగితే ఏమి లేదని మాట దాటేస్తుంది. నీకేమన్నా చెప్పిందేమో అని అడుగుతున్నాను. లేదయ్యా, నాకేం చెప్పలేదు. జ్యోతమ్మ విచారంగా ఉండడం నేను కూడా గమనించాను. చెవి జుంకా కోసం వెళ్లే హడావిడిలో ఉంది. వచ్చాక అడగొచ్చులే అని అనుకున్నాను. రమణే, రమణే, ఏంటయ్యా ఊరికే పిలుస్తుంటావు? అవతల నాకు బోల్డని పనులున్నాయి. ఏంటో త్వరగా చెప్పు. అది కాదే, ఇది పట్టుకో. ఆ పుస్తకాలేంటి అక్కడ పెట్టు. అయ్యో నా మతిమండ, యాదగిరి జ్యోతమ్మకివ్వమని పుస్తకాలు తెచ్చి ఇక్కడ పెట్టాడు. బాగా దుమ్ము పట్టాయని నేనే ఇక్కడ ఉంచాను. హా. అయినా నువ్వు ఖాళీగానే ఉన్నావుగా, కాస్త దులిపెట్టు. పని చెప్తే చేస్తాం కదా, ఖాళీగా ఉన్నాం దెప్పడం ఎందుకో. అదే కన్ను నీది, అదే మనసిది నాది.